టెక్స్టైల్స్ గురించి దృష్టి పెడదాం. అండ్ వై సో అంటే రీసెంట్‌గా ఇండియా, బంగ్లాదేశ్ మధ్యలో ఉండే ట్రాన్స్‌షిప్‌మెంట్ పాలిసీ ఏదైతే ముందు ఉండిందో విచ్ అలౌస్ బంగ్లాదేశ్ టు సెండ్ రెడీమేడ్ గార్మెంట్స్, యూజువల్‌గా రెడీమేడ్ గార్మెంట్స్ మన పోర్ట్స్ ద్వారా అమెరికా లేకపోతే యూరప్‌కి పంపించే అవకాశం ఉండేది. సో, ఇప్పుడు ఇది కర్బ్ చేయటం వల్ల మన మార్కెట్, మన ఏదైతే సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన చాలా ప్లేసెస్ ఉన్నాయో వారి గార్మెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇది మంచి న్యూస్ అని మనం అర్థం చేసుకోవాలా? లేకపోతే దిస్ ఈస్ మోర్ ఎ పొలిటికల్ థింగ్ దట్ విల్ ఈవెంచువల్లీ వర్క్ ఇట్‌సెల్ఫ్ ఔట్ అని మనం దృష్టి పెట్టాలా దాని మీద? లేదు యశ్వంత్. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా అంటే యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్న బంగ్లాదేశ్‌ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని ఇండియాకి ఆలోచన రావటం గ్యారంటీగా సమంజసం. ఎందువల్లంటే మన కంట్రీ దగ్గర నుంచి బోలెడన్ని బెనిఫిట్లు పొందుతున్న బంగ్లాదేశ్ మన కంట్రీకి వ్యతిరేకంగా గనక బిహేవ్ చేస్తే మనకి ఇక వాళ్ళ మీద అటాక్ చేయాలనే ఆలోచన రాకపోయినా కనీసం చేయవలసింది మన మూలంగా వాళ్ళకి ఇంకొక రూపాయి లాభం రాకుండా తగ్గించగలగటం చేయాలి. ఎవరైనా చేస్తారు. వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో మనకనవసరం. మన దేశంలో ఉన్న టెక్స్టైల్ కంపెనీలకి రీజనబుల్‌గా గనక అన్‌యుటిలైజ్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న కంపెనీలుంటే, ఇప్పుడు ఆ గుంపగుత్తగా అక్కడున్న ఆర్డర్‌లన్నీ మనకు రావటం అనేది ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే వియత్నాం మీద, కంబోడియా మీద అన్నిటి మీద కూడా టాక్స్‌లు పడినాయి కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్ పడింది. ఇండియాతో కొద్దిగా ఫేవరబుల్‌గా కూడా ఉన్నారు కాబట్టి, ఇండియాకొచ్చే అవకాశం ఎక్కువ. టెక్స్టైల్ ఇండస్ట్రీకి గ్యారంటీగా వస్తాయి. దాన్ని కూడా మార్కెట్ ముందే గమనించింది కాబట్టి, దీనికి నేనేం చేస్తున్నానంటే, ఈ రెసిప్రోకల్ టారిఫ్ వచ్చింది ఏప్రిల్ 2వ తారీఖు కాబట్టి, ఆ రోజు నుంచి రేట్లు తీసుకొని కంపేర్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే, ఆ రోజు నుంచి ఈ ఇండస్ట్రీలు ఎంతుందో మనం చూస్తే గనక దాదాపుగా 8.5% పెరిగాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌లో అన్నీ కలిపి పెద్ద పెద్ద కంపెనీలు చూస్తే. అదే సమయంలో ఇండెక్స్ ఎంత పెరిగింది? ఏప్రిల్ 2 నుంచి 3.9 ఆర్ 4% పెరిగితే దానికి రెట్టింపు కన్నా ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్లు పెరిగాయి. ఇది కూడా మ్యాక్రో ఎకనామిక్ సిగ్నల్స్ వచ్చేటప్పుడు చేంజెస్ మూలంగా వచ్చేటువంటి అవకాశాలు. ఇటువంటి అవకాశాలు మనకు తెలుసుకోవాలి అంటే పేపర్‌లో చదవటమే కాదు. చదివిన తర్వాత దాని మూలంగా వచ్చే ఇంపాక్ట్ వచ్చే ఎన్ని కంపెనీలకున్నాయి, ఎన్నిటికి అవకాశాలున్నాయో, అందులో మనకి అందుబాటులో ఉన్న కంపెనీలేంటో కూడా చూడాలి. ఇక్కడ మీరు చూస్తే వర్ధమాన్ టెక్స్టైల్స్ ఏమో 21% పెరిగితే, ట్రైడెంట్ చూస్తే అదైతేనేమో 15.7%, కేపీఆర్ మిల్స్, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 4% కన్నా ఎక్కువ పెరిగాయి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చెప్పడానికి సాధ్యం అవుతుంది కానీ, వీటి కోసమే వెయిట్ చేయటం అనేది వృధా ప్రయాస అవుతుంది. సో, కాబట్టి మనం చేయవలసిందేంటంటే, మంచి కంపెనీలని షార్ట్ లిస్ట్ చేసుకొని రెడీగా ఉండటం, అవి రేటు తగ్గొస్తే భయపడకుండా కొనగలగాలి. అవకాశం వచ్చినప్పుడు కూడా కొనుక్కోకపోవటం అనేది అంత తెలివైన పని కాదు. అందువల్ల ఫండమెంటల్ అనాలిసిస్ ఇచ్చినటువంటి అవకాశాలు, మనశ్శాంతి, బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీసు టెక్నికల్ అనాలిసిస్‌లో గాని, మిగతా దానిలో గాని వచ్చే అవకాశాలు తక్కువ. అది ఇన్వెస్టర్స్ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను.